దర్శిత్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకో ఏంటో ఈ వీడియోలో చెప్తే వినండి. మీరు ప్రీవియస్ వీడియో చూడకపోతే కింద ప్లే బటన్ ఆన్ చేసి ప్రీవియస్ వీడియో అయితే చూడండి. హాయ్ అండి, నేను మీ స్వప్న. నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే 5 days అయితే అటెండ్ అవుతున్నా. ఇలా 5 days ఆఫీస్కి రిమోట్ జాబ్ లేకుండా వెళ్ళడం అంటే చాలా కష్టం. అది హైదరాబాద్లో డైలీ 3 hours జర్నీ అయిపోతుంది. బట్ ఇలా నేను అటెండ్ అవుతున్నా అంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ దర్శిత్. దర్శిత్ చాలా సపోర్టివ్ మాట. దర్శిత్ అయితే చాలా కోఆపరేట్ చేస్తాడు, అసలు అల్లరి చేయడు. దర్శిత్ని చూడడానికి ఇంట్లో ఎవరూ లేరన్నమాట. కిడ్స్ ఉండి ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో ఉంటే అందరి పరిస్థితి ఆల్మోస్ట్ ఇంతే. అందుకే దర్శి స్కూల్ అయ్యాకైతే డే కేర్లో జాయిన్ చేశాను. వాళ్ళ డాడీ ఆఫీస్ అయ్యాక ఇంకా ఈవినింగ్ అయితే దర్శిని పికప్ చేసుకుంటారు డే కేర్ నుంచి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అల్లరి చేయకుండా బుద్ధిగా అయితే దర్శిత్ అయితే ఉంటాడు. అందుకే దర్శిని ఎంత పొగిడినా తక్కువే అని చెప్పాను. April 4th దర్శిత్ 5th బర్త్డే కదా, టెంపుల్కి వెళ్ళాక స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యా. దర్శిత్ స్కూల్లో కేక్ కటింగ్ ఎలా లేదు, అందుకే బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్సిల్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇలా సింపుల్గా స్కూల్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.